నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. ఎలా ఉన్నారు జయప్రద గారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. జయప్రద గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు నక్షత్రాల గురించి. అలాగే ఏ ఏ నక్షత్రాల వాళ్ళ దశలు, మహర్దశలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ దశల్లో వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అండ్ వివాహం అనేది డెఫినెట్ గా లైఫ్ లో ఒక మైల్ స్టోన్ లాంటిది. డెఫినెట్ గా ఎప్పుడు చేసుకుంటే యోగించే పరిస్థితి ఉంటుంది. అలాగే అన్ని విషయాల్లో అనుకూలించడం కోసం ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. కృతజ్ఞతలు. ఆశ్లేష వరకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మఖ నక్షత్రం, కేతు నక్షత్రము. ఎలా ఉంటారండి ఈ కేతు నక్షత్ర జాతకులు? అలాగే ఎప్పుడు సెటిల్మెంట్ ఉంటుంది లైఫ్ లో? తప్పకుండా అన్న. కేతు నక్షత్రం జాతకులు అంటే, మఖా నక్షత్రం అంటే ఒక అనుగ్రహం ఉన్న, అంటే భగవంతుడికి అనుగ్రహం ఉన్న నక్షత్రం అంటది. అంతేనా? అంతేనండి. మరి కేతు కేతు గ్రహానికి సంబంధించింది అవును. అయినప్పటికీనా? అవును, ఎందుకంటే వీళ్ళని నక్షత్రాలకి అధిపతులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. హా. వాళ్ళు ఒక డివైడ్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళు అంటే. కరెక్ట్. సో ఈ మఖా నక్షత్రానికి కేతు అనుగ్రహం ఉండడం కూడా ఏంటంటే మంచి మోక్షము, జ్ఞానము అన్ని కలుగుతాయి వీళ్ళకి. సో వీళ్ళు ఆల్రెడీ గత జన్మలో ఈ మొత్తం చేయాల్సిన పనులు కొన్ని ప్రారంధ కర్మ, సంచిత కర్మలు అంటాం కదా మనం తీసుకునేది. ఈ కర్మలో వీళ్ళు మెయిన్ ఏంటంటే శరీరంతో చేయాల్సిన కార్యక్రమాలు ఈ జన్మ తీసుకుంటది ఈ Okay. మఖ నక్షత్రం వాళ్ళు. ఓకే. సో ఈ నక్షత్రం అంటేనే ఏంటంటే డిఫరెంట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసుకున్న ఏదైతే ఉందో కర్మ, ప్రారంధము ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి ఉంటారు, అది క్లియర్ చేసేసుకోవడానికి ఈ క్లియర్ జన్మ. చేయడానికి. ఉమ్. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే వీళ్ళు పుట్టడం అంటే పితృదేవత అనుగ్రహం ఉంటేనే పుడతారు ఆయన మఖ Oh. నక్షత్రంలో. వావ్. సో ఉమ్. వీళ్ళ చేతుల మీద కొన్ని పరిహారాలు, కొన్ని Yeah. పనులు అవ్వాలన్నమాట. ఓకే. అప్పుడే వాళ్ళకి మోక్షం కలుగుతుంది పితృదేవతలకి. సో Oh. అందుకని ఈ నక్షత్ర జాతకులు మన ఇంట్లో పుట్టారు అంటే డెఫినెట్ గా ఏదో మన పితృదేవత అనుగ్రహంతో పుట్టారని అర్థం. ఆహాహా. సో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మఖ నక్షత్రం వాళ్ళకి. కాకపోతే కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది అవును. కనుక జనరల్ గా కేతు మహాదశలో చిన్నప్పుడు జరిగిపోతుంది ఉమ్. వీళ్ళకి, అయిపోతుంది. తెలీదు. ఉమ్. చాలా మందికి ఏంటంటే కేతు ఒకవేళ బాగలేకపోతే వాళ్ళ జాతక చక్రంలో కేతువు యోగించకపోతే ఇబ్బంది పడతారు ఆ, చిన్నప్పుడు. 7 years. 7 years అండి? ఉమ్. 7 ఉమ్. ఇయర్స్ ఇబ్బంది పడతారు, కొంతమంది ఉమ్. 2 ఇయర్స్, కొంతమంది 1 ఇయర్ 6 months అలా. పాదాలని బట్టి. సో పాదాలు బట్టి మారిపోతుంది. ఓకే. మారినప్పుడు ఏంటంటే ఆ డిఫరెన్సెస్, కొంతమంది బక్కగా వీక్ గా పుట్టడం కూడా జరుగుతుంది. ఉమ్. మఖ నక్షత్రం పుట్టినప్పుడు చాలా వీక్ గా ఉంటుంది, తర్వాత పెరిగే కొద్దీ వాళ్ళ మంచి పర్సనాలిటీ బాగుంటుంది. ఓ. కానీ పుట్టినప్పుడు కొంచెం భయపడతాం, ఇంత ఉమ్. ఇంత తక్కువ పుట్టారంటే. కొంతమంది 2 kgs 2 లోపు కూడా పుట్టే పిల్లలు కూడా ఉంటారు ఈ మఖ నక్షత్రం వాళ్ళు. అయ్యో. కానీ ఆయన హెల్దీ బేబీసే, ఉమ్. ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే నక్షత్ర దశలో వీళ్ళకి ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి మెయిన్ జాతకం బాగుండాలి. ఉమ్. జాతకం బాగాలేకపోతే కేతు మహాదశ తర్వాత వచ్చేది వీళ్ళకి శుక్ర మహాదశ. ఈ శుక్ర మహాదశ 20 ఏళ్ళు ఆ. చిన్నప్పుడు బాల్యంలో అయిపోతాయి, ఓకే. అంటే 20 years. 20 ఇయర్స్. హా. సో తల్లిదండ్రులకి యోగం, వీళ్ళకి యోగం కాదు. ఓ. ఓకే. ఓకే. సో వీళ్ళకి కంఫర్టబుల్ గా లైఫ్, స్కూల్. మేము చిన్నప్పుడు స్కూల్ కార్లో వెళ్ళేవాళ్ళం, వాళ్ళు నడిచి వెళ్తా అంటారు. కాలేజ్ అట్లాంటి. ఉద్యోగం ఇవాళ నేను కష్టపడి చేస్తున్నాం. చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని కార్లో తీసుకెళ్లే వాళ్ళు, కార్లు దింపేవాళ్ళు. ఇవాళ మేము ఇలా మా కాలం మీద నిలబడాల్సి వచ్చింది, ఇక కష్టపడాల్సి వస్తుంది, ఆస్తులు మిగలలేదు అని అనడానికి ఏంటంటే మెయిన్ జాతకం బాగుండాలి. ఎందుకంటే శుక్ర మహాదశ అయిపోగానే వీళ్ళకి వచ్చేది రవి మహాదశ. రవి మహంత్. సో రవి యోగకారకుడు కాకపోతే ఇబ్బంది. సింహరాశికి రవి యోగకారకుడు అంటారు అందరూ, కానీ జాతకానికి రవి ఎక్కడున్నాడు చూడాలి. కరెక్ట్. కరెక్ట్. సో లగ్నాన్ని బట్టి కదా మనం జాతకం చూసుకుంటాం. సో లగ్నం ఏం పడింది, ఆ లగ్నానికి రవి ఎక్కడున్నాడు. సో ఎడ్యుకేషన్ బాగుంటుంది. రవి యోగించినా యోగించకపోయినా వీళ్ళకి చదువు అయితే వస్తుంది. ఎందుకు అంటే జాతకంలో సింహరాశికి రవి అధిపతి కనుక ఎడ్యుకేషన్ ఇస్తాడు. కెరియర్ ఇస్తాడా డౌట్. తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటారా, తండ్రి సేవ దొరుకుతుంది వీళ్ళకి అనేది డౌట్. రవి బాగుంటే తండ్రి ఒక బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, తర్వాత ఆయన ఆస్తులు నిలబడతాయి వీళ్ళకి. అప్పుడు రవి బాగాలేకపోతే వీళ్ళకి ఆ తండ్రి వచ్చిన ఆస్తులు వేరు, వీళ్ళు ఒంటరిగా కష్టపడి సంపాదించుకోవాల్సింది. తర్వాత చంద్రుడు, సో ఆయన కూడా బాగాలేదనుకోండి, అదొక ఇబ్బంది. సో జనరల్గా మఖ నక్షత్రం వాళ్ళు ఏంటంటే జాతకం బ్రహ్మాండంగా ఉండాలి, లేకపోతే కష్టపడాల్సి వస్తుంది. ఇది చంద్రమహాదశ తర్వాత వచ్చే కుజమహాదశ. కుజుడు ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి. సో జాతకంలో కుజుడు మహాదశ కూడా ఇబ్బంది పడుతుంది. బాగుంటే పర్లేదు, బాగాలేకపోతే ఇబ్బంది పడతారు. బాగుంటే చక్కగా 40 ఇయర్స్ చాలా మంది చూడండి హ్యాపీగా చదువుకుంటారు, ఉద్యోగాలు సెటిల్ అయిపోతారు, గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది. ఎందుకంటే రవి యోగించారు, రవి కదా మధ్యలో రవి. గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది.
తర్వాత చంద్రుడు యోగించాడు అనుకోండి, అందమైన భార్య, చక్కని సంతానం, మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత అన్ని జరుగుతాయి. లైఫ్ అంతా పీస్ఫుల్ అయితే పీస్ఫుల్ ఉంటుంది. సో కుజుడు యోగిస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. సో కానీ అన్ని గ్రహాలు యోగించాలని లేదు కదా, కొన్ని ఇబ్బంది పెడతాయి కదా. ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద దశలు ఉన్నాయి కదా, అవి యోగించవు. ఇప్పుడు వీళ్ళకి మకర నక్షత్రం వాళ్ళకి రాహు దశ యోగించదు. కుజ దశ తర్వాత వచ్చే రాహుమా దశ వస్తుంది. కుజుడు యోగించకపోతే, రాహు యోగించకపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి, చాలా దారుణంగా ఉంటారు. అంటే ఆల్మోస్ట్ 40 years దగ్గర నుంచి ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండొచ్చు ఒకవేళ రాహు బాగోకపోతే. రాహు దశ జనరల్ గా యోగించదు కొంతమందికి, ఎందుకంటే రాహు ఎక్కడున్నాడు వాళ్ళ లగ్నాన్ని బట్టి. సింహరాశికి రాహు మంచివాడే, కాకపోతే ఏంటంటే సింహరాశి సింహ లగ్నం అయితే రాహు యోగిస్తాడు, కానీ కాకపోతే యోగించదు, అప్పుడు ఇబ్బంది పడతారు. సో గురు మహాదశ వచ్చే వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ గురు మహాదశ అప్పుడు కానీ వీళ్ళ లైఫ్ సెటిల్ అవ్వదు. సో మనం చేసుకోవాల్సింది ఏంటంటే దశ బాగుంది, వెళుతుంది, స్పీడ్ గా వెళ్తుందంటే అన్ని అవకాశాలు బద్దకించుకొని చేయాలి. వీళ్ళకి మెయిన్ ఏంటంటే బద్ధకం కాదు కానీ ఒక రకమైన ఇంతే చాలు, నాకు ఎక్కువ అక్కలేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో కేతు నక్షత్రం వల్ల వైరాగ్యం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఏంటంటే ఇది స్పీడ్ గా వెళ్తున్నప్పుడు, టైం మంచి మూమెంట్ లో వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మాకు అవసరం లేదు, అంత పరిగెట్టడం ఎందుకు, అసలు ప్రశాంతంగా ఉంటాం అని చెప్పి వదిలేసుకోవడాలు. పిలిచి పదవులు ఇస్తుంటే ఆ పదవులు అనుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఉద్యోగుల ప్రమోషన్ వస్తే ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాలి కదా, ఇక్కడ అలవాటు అయిపోయింది, ఫ్రెండ్స్ అలవాటు అయిపోయారు కదా, చుట్టాలు ఫ్రెండ్స్ ఎంత ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఆ ప్రమోషన్ ఆ జీతం కోసం అక్కడికి వెళ్ళాలా అని చెప్పి వదిలేస్తారు. అది వీరికి ఇబ్బంది పడి లక్షణం. డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇబ్బంది పెడుతుంది కదా, ఇబ్బంది పడుతుంది. నువ్వు కొంచెం అయినా ఇది తీసుకోవట్లేదు, కేర్లెస్ గా ఉంటున్నావు అని అనుకోవచ్చు. యాక్చువల్ గా వాళ్ళ తత్వం అది, నక్షత్రం ఇచ్చే రిజల్ట్ అది. వెళ్ళి స్పీడ్ గా వెళ్ళి ఆగిపోతారు. తర్వాత ఎందుకు కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి ఒకటే స్పీడ్ ఉంటారు, ఒకటే దూకుడు. వీళ్ళకి ద్వితీయంలో రాహు కానీ లేకపోతే కుజుడు కానీ పడ్డారంటే స్పీడ్ గా వెళ్తారు, చదువుల్లో కానీ అన్నిట్లో కానీ స్పీడ్ గా వెళ్తూనే ఉంటారు. వెళ్ళి ఒకేసారి 40 years ఆగిపోతారు, ముందుకెళ్ళరు ఇంకా. సో రాహుదశ అయిపోగానే ఆగిపోతుంది. దాని గురుమదశ యోగించదు, అప్పుడు పడాల్సిన ఇబ్బందులు, చేయాల్సిన పనులు చాలా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే అది తగ్గదు, అది రాకుండా చూసుకోవాలి వీళ్ళు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది? జనరల్ గా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటంటే మానసికమైన ఇబ్బంది ఏనన్నా. కొంతమందికి మెంటల్ టార్చర్ లాగా మైండ్ ఎక్కువ ఆలోచించి వస్తుంది. కొంతమంది ఫుడ్ కంట్రోల్ ఉండదు, చివరి దూకు స్వభావం ఉన్నవాళ్ళు ఫుడ్ కంట్రోల్ ఉండదు, ఏది పడితే అది తింటారు, టైం కింద తినాలి అంతే, అది ఎక్కడ తింటే ఏంటి, ఎలా తింటే ఏంటి అన్న లక్షణం ఉంటుంది. దీనివల్ల హెల్త్ ఇబ్బంది వస్తుంది. వివాహం ఎప్పుడు చేసుకోవటం కరెక్ట్ మఖా నక్షత్రం వాళ్ళు? ఖచ్చితంగా 25 చేసుకుంటే అదృష్టవంతులు. అంటే సూర్యుడిలో రవి మహాదశ రవి చంద్రుల్లో చేసేసుకోవాలి. ఎందుకంటే రవిలో మనకి రవి దశ యోగించకపోతే చంద్రుల్లో శని భగవాన్ వచ్చినప్పుడు యోగిస్తుంది, చంద్రుల్లో శని యోగిస్తాడు. సో అప్పుడు వీళ్ళు వివాహం చేసేసుకుంటే కరెక్ట్ అయిన అమ్మాయి కరెక్ట్ అయిన అబ్బాయి వస్తారు. మళ్ళీ అది మిస్ చేశారంటే రాదు. అంటే చంద్రుడు అంటే సుమారుగా మనం తీసుకుని ఒక 30 తర్వాత నుంచి చంద్రుడు స్టార్ట్ అవుతారు అంతే కదా. కొంతమందికి ఎర్లీగా వచ్చేస్తుంది, అదే కొంతమందికి ఎర్లీగా వస్తుంది. 4వ పాదం అనుకోండి ఎర్లీగా వచ్చే చంద్రమాద, ఎందుకంటే రవిదశ అయిపోతుంది, వెంటనే చంద్రమాద స్టార్ట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు చేసేసుకోవాలి. అంటే 27 తర్వాత నుంచి చేసేసుకోవచ్చు. 30 లోపు. సింహరాశి అని అంటే గుర్తుపెట్టుకోండి, 30 లోపు పెళ్ళి అవ్వాలి వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు 40 ఏళ్ళకి సెటిల్మెంట్ ఉండదు లైఫ్, తర్వాత సెటిల్ చేయలేదు కష్టం, అది చాలా ఇబ్బంది వీళ్ళకి, సెటిల్ అవ్వలేరు. 20 ఏళ్ళకి పెళ్లి చేశారంటే ఆ అమ్మాయిలకి ఇంకో 20 ఏళ్ళలో వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ అందుబాటులో వచ్చేస్తారు. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతారు పిల్లలు. కానీ చెయ్యకపోతే ఇక వీళ్ళకి పెళ్లిళ్ళు అవ్వడం కష్టం, వీళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం అవుతాయి, ఇది ఇబ్బంది. రైట్. నిత్యం జీవితాంతం కూడా వీళ్ళు ఎవరు ఆరాధన చేసుకోవాలండి? ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకోవాలన్న. సో గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి పూజ చేయడం వల్ల, సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం వల్ల వీళ్ళు మంచిగా అన్ని పనుల్లో విజయవంతం సాధిస్తారు. ఎట్లాంటి విఘ్నాలు ఉండవు, ఎటువంటి విఘ్నాలు ఉండవు. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి పిల్లలకి. చిన్నప్పటి నుంచే మఖా నక్షత్రం పిల్లలు అంటే రోజు గణపతికి షోడశ నామాలతో పూజ చేపించి నేర్పిస్తే ఇంకా గణపతి వాళ్ళతో చక్కగా అన్ని పనులు చేపిస్తాడు, ఏ ఇబ్బంది లేకుండా. ఇది చేయాలి. అద్భుతం అండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఒకవేళ మఖా నక్షత్ర జాతకుల పిల్లలు గనక ఉంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడు చేయాలి ఏంటి అనేది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకాస్త వివరంగా జాతకం తెలుసుకోవాలంటే కన్సల్ట్ చేస్తే డెఫినెట్ గా జాతక పరిశీలన పూర్తిగా జరుగుతుంది. అంటే ఎక్కడ ఏ లగ్నము, ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చదువునా ఏం చదవచ్చు వీళ్ళు అనేది కూడా కొంచెం రాహు యోగిస్తాడు అనుకోండి, డాక్టర్స్ అవుతారు. సో వీళ్ళ మెడిసిన్ లో వాటిలో పంపించవచ్చు. అలాంటి యోగాలు ఉన్నాయి, అవి చూసుకోవాలి. జాతకం ఎపిసోడ్ లో పుబ్బా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.